దేవుడు పిలుపు వినబడదు. అందుచేత వాళ్ళకి ఏం చేయాలండి? గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా, లేదా శబ్దము చేయాలి. పెద్ద శబ్దము చేస్తే ఈ నిద్రపోతున్న వాళ్ళు ఉలుక్కుబడి లేస్తారు, హల్లెలూయా. అని ఎక్కడన్నారు? భూమి క్రింద అగాధములో పాతాళములో ఉన్నారు కాబట్టి, ఆ పరదేశంలో ఉన్నారు కాబట్టి, ఆ పరదేశంలో ఉన్నవారు ఎప్పుడైతే ఈ శబ్దం వింటారో ఆ శబ్దముతోనే గబగబా ఉలుకుబడి పైకి వస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కలిసి ఆయన సన్నిధికి వెళతాము. అలా హల్లెలూయా. ఒకవేళ బ్రతికి ఉంటే, ఒకవేళ సజీవులమై ఉన్న మనకి ఏమిటంటే దేవుని బూర, హల్లెలూయా. మొదటిది ఆర్భాటము, రెండవది ప్రధాన దూత శబ్దము, మూడవది దేవుని బూర, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెవులు గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాటలు వినుగాక, హల్లెలూయా. ఒకవేళ నువ్వు నిద్రపోతున్నా సరే ఆయన శబ్దము విని నువ్వు లేవగలగాలి, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వినగలిగిన చెవిని నువ్వు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. నువ్వు లేకపోతే ఒకవేళ బ్రతికి ఉన్నా సరే ఆయన యొక్క బోరను నువ్వు వినగలగాలి. ఆ బోర ఏమని పలుకుతుంది చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం తీయండి అందరూ. అందులో